అందరికీ శ్రీఆంజనేయం. ఈరోజు కార్యక్రమం అయితే విజయవంతంగా జరిగింది. మళ్ళీ మేమందరం హిందువులా పుట్టి హిందుత్వం కోసం వచ్చినాం. వచ్చి రాలేదన్నా? వచ్చినాం. మీకేమైంది మళ్ళీ రానికే? మీరు రారా? మీరు హిందువులు కాదా? మీరు హిందువులు అయితే మళ్ళీ వచ్చేసారి రాండి, కలుసుకుందాం, హిందువులా బతుకుదాం. జై శ్రీరామ్. యువత కార్యక్రమం అయితే మన పాలమూరు చెరువుకట్ట ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర అయితే పెట్టుకున్నాము. ఈ కార్యక్రమానికి మన అన్నదమ్ములు ఇక్కడ వచ్చిన నా అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు, ధన్యవాదాలు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇంకా సపోర్ట్ చేయాలి. ఇదే విధంగా మన ధర్మాన్ని కాపాడడం, మన దేవాలయాన్ని కాపాడడం, మన హిందూ అమ్మాయిలను కాపాడడం, మన ధర్మాన్ని కాపాడడం కూడా మన బాధ్యత. కాబట్టి మనమందరం ఖచ్చితంగా ఐకమత్యంగా ఉండి ఖచ్చితంగా మన ధర్మాన్ని కాపాడాలి. నాకెందుకులే అనుకుంటూ పోతే లాస్ట్కు నీ ఫ్యామిలీ లాస్ అవుతుంది. కాబట్టి నీవు ఒక్కసారి కళ్ళు తెరిచి ఒకసారి ఆలోచించండి. ఇంకొక విషయం, ప్రతి శనివారం ఈ గుడికి రావాల్సిన భక్తులు రావచ్చు. ప్రతి శనివారం మీటింగ్ ఉంటుంది, వచ్చి పోవచ్చు. మా దగ్గర మాట్లాడి ఏమైనా గుడి గురించి డిస్కషన్ చేసి పోవచ్చు. ఇక మేము ప్రతి శనివారం మేము ఉంటాం ఈ గుడి దగ్గర. అయితే జై శ్రీరామ్. అందరికీ సనాతన హిందూ వాదులందరికీ మరొకసారి జై శ్రీరామ్. హిందూ ధర్మాన్ని, మన దేవాలయాల్ని, మన హిందువులని కాపాడే బాధ్యత మన అందరిది ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి జై శ్రీరామ్ భయ్య. అందరికీ చాలామంది చెప్పాం రండి రండి అని, రాలేదని చాలామంది అనుకుంటున్నారు కదా. ఈరోజు మన చెరువుకట్ట ఆంజనేయ స్వామి దగ్గర ఒక్కొక్కడు 100 మంది హనుమంతులతో సమానంగా వచ్చి మీటింగ్లో పార్టిసిపేట్ చేసి ఉంటారు భయ్య. ఒక్కొక్కరు మాట్లాడిన మాటలు ఎట్లున్నాయంటే ఒక రామబాణానికంటే బలంగా ఉన్నాయి. ఇది మేము ఇంత బలంగా ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజు మొదలైంది, ఓకేనా? ఈ రోజు మొదలైంది రామసేతు. రేపు ఎప్పటికి స్టార్ట్ అవుతుందో రానున్న రోజుల్లో ఇంకో అద్భుతంగా ఉంటుంది. కానీ మాకు బాధ ఎక్కడ కలుగుతుందంటే చూస్తున్నా మీ మీదే కలుగుతుంది. అది ఎందుకు అంటే ఇంత మంచి ప్రోగ్రామ్ని మీరు మిస్ అయ్యారే అని. అది ఇంకా ఏం చేయలేం. సో మీరు మిస్ కాకూడదు అంటే ఏం చేయాలి? నెక్స్ట్ వీడియోలో మీరు ఇక్కడ కనిపించాలి. నెక్స్ట్ మా మీటింగ్లో మీరు ఉండాలి. ఇక్కడున్న ఒక్కొక్క వానర నాయకుడు అనుకోవచ్చు, ఒక్కొక్క రామభక్తుడు అనుకోవచ్చు, ఒక్కొక్క మన సనాతన వీరుడు అనుకోవచ్చు, ఏం మాట్లాడారు, ఏం చెప్పారు, వాళ్ళ తదుపరి కార్యాచరణ ఏంటిది, తదుపరి కార్యక్రమం ఏంటిది, అన్ని ఇక్కడ డిస్కస్ అయినాయి. ఇలాంటి వాటిలో మీరు పాల్గొని మన హిందూ సనాతన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక సమిధగా ముందుకు వస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమం అయితే విజయవంతమైంది. ప్రతి శనివారం ఇటువంటి కార్యక్రమమే మేము పెడుతున్నాము. ప్రతి ఒక్క యువత రావాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, అయోధ్యాపతి శ్రీరామచంద్ర భగవాన్ కి జై, అఖండ హిందూ దేశ్ కి జై, అఖండ భారత్ దేశ్ కి జై, భూ మాతా కి జై, గో మాతా కి జై, భగవద్గీతా కి జై, జై భగవద్గీత, జై భగవద్గీత, జై శ్రీరామ్. జై శ్రీరామ్.